సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత. పట్టి ఆ గంటలకు వచ్చేయాలి. అర్థం కుదరలా. సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్తారు, కానీ అది కాదు. మనిషిని మనిషిగా గుర్తింపు చేసినటువంటి రోజు ఆగస్టు 31వ తారీఖు 1952వ సంవత్సరం. కాబట్టి ఈరోజు అందుకని సంచార జాతుల సంఘానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ పతాకాన్ని ఈరోజు ఎగరవేయడానికి సంబంధించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు బీసీ ఎంబీసీ మధ్య అంతర్గత అనైక్యత అనే ఒక చారిత్రాత్మక గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ గ్రంథం ద్వారా సమాజంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి అన్న ఎల్వీఆర్ గారు, అలాగే సంఘ సభ్యులందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందకరం. ఇప్పుడు సంచార జాతుల ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేస్తారు.